చేయాలి. ఆపద స్లోగా అయినా వాక్ చేసుకుంటూ ఉన్నాయినా అట్లా స్టాండ్లో ఉన్నా కూడా అట్లనే చేయాలి. ఆపద అసలే మేడం తొందర పంపండి, మేడం తొందర పంపండి, మేడం తొందర పంపండి. సిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగం మనది. ఎందుకంటే ఇన్ని కులాలు మతాలు మనం ఐక్యమత్యంగా ఉంటున్నామంటే మన బలమైన రాజ్యాంగ వ్యవస్థనే ఇవాళ ఈ కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని ఇవాళ చూస్తున్నాం, భారతదేశం ఎన్ని కరోనా టైంలో కావచ్చు, ఎన్ని ఆర్థికపరమైన సమస్యలు వచ్చినా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా భారతదేశం మాత్రం నిలదొక్కుంటుందంటే మన యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఇవాళ మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం చంద్రయాన్ 3 సక్సెస్ చేయడం, ప్రపంచవ్యాప్తంగానే మనం ఎన్నో విజయం సాధించినామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా రంగంలో కూడా మనం ఒకప్పుడు ఇతర దేశాల మీద మన మెడిసిన్స్ను దిగుమతి చేసుకునేది, ఇవాళ మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగాము. అదేవిధంగా ఎలక్ట్రానిక్ రంగంలో కూడా చిప్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా మన దేశం నుంచే విదేశాలకు పోతున్నాయి. ఇలా ప్రతి రంగంలో కూడా, వ్యవసాయ రంగంలో కూడా మనం ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగామంటే భారతదేశం ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. ప్రపంచ దేశాల్లోనే ఇవాళ 4వ స్థానంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం నిలబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, భారతదేశం యొక్క ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా భారత్ 2047లో అంటే అదే మన 100 సంవత్సరాల్లో మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిగా ఎదగాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు ఒక కార్యక్రమాన్ని చేర్పరిచి విద్యార్థులను కూడా వాళ్ళలో ఉన్న ఇన్నోవేషన్స్ను పైకి తీసుకురావాలి. ఎందుకంటే భారత పౌరులు మీరే కాబట్టి విద్యార్థులను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న శక్తిని, వాళ్ళ ఉన్న ఇన్నోవేషన్స్ను బయటికి తీసుకొచ్చి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా గమనించారు, పరిశీలించారు, తిరిగారు, చూశారు. అందులో ఏ దేశంలో ఏ పాయింట్ అయితే బాగుందో, ఏ నియమ నిబంధనలు అయితే బాగున్నాయో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మనం కూడా కట్లే రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా. సో మనకు నచ్చినవి అన్ని కూడా వాళ్ళ నుండి నేర్చుకుంటామా లేదా? మన రాజ్యాంగం రచించేటప్పుడు కూడా అదే విధంగా వివిధ దేశాలలో వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, నైతికంగా కానీ, ప్రాంతీయ పరంగా కానీ ఎటువంటి అభివృద్ధి సాధించారు, అది వాళ్ళు ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు, అవన్నీ కూడా పరిశీలించి అవన్నీ కూడా మన రాజ్యాంగంలో లిఖించబడింది. సో అలాగే అన్ని వర్గాలలో, అన్ని రంగాలలో, అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధి ఏ విధంగా సాధించాలి అనేది మన రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది. సో మనం ఇండియాలో వి ఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్తాము, ఇండియాలోనే ఉంటాం, ఐ లవ్ ఇండియా అంటాము, అవునా కదా? సో వాట్ ఈస్ అవర్ డ్యూటీస్, వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, డూ యూ నో? మన దేశ జెండాని మనం గౌరవించాలి. మీ అందరి చేతుల్లో మీ జెండాలు ఉన్నాయి, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో దేవుని పట్టం ఏదైనా దేవుణ్ణి ఉంటే